చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని భవానీ అలంకరణలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భద్రకాళి మాతను దర్శనం చేసుకున్న వారికి సకల భోగాలు లభిస్తాయని దేవాలయం ప్రధాన అర్చకులు శేష్ తెలిపారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు 6వ రోజు అమ్మవారిని నవరాత్రుల క్రమంలో భవానీ అలంకరణలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు చెల్లించుకుని కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ సిబ్బంది సకల చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేష్ మాట్లాడుతూ ఈ ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రులలో భద్రకాళి మాతను దర్శించుకోవడం చేసుకున్న వారికి భోగభాగ్యాలు కలుగుతాయని ఆయన చెప్పారు. క్రమంలోనూ అట్లాగే ఆధ్యాత్మిక క్రమంలోనూ పూజారాధనలు అమ్మవారిని భవానిగా అలంకరించడం జరిగింది. మొదటి రోజు అమ్మవారు ఆడపిల్ల చిన్నపిల్లగా కనిపిస్తున్నారు సంగీతంగా ఇవాళ మంత్ర దీక్ష తీసుకోవాలి. దానికంటే ముందు మాత్రాస భోజనం పెడతారు, తల్లితో పాటు కూర్చోబెట్టి భోజనం పెడతారు. దానికి సంకేతంగా అన్నపూర్ణంగా మంత్ర దీక్షకు సంకేతంగా అమ్మవారిని గాయత్రి మాతగా అయితే ఈ మంత్రం ఈ సాధన ఎందుకు చేస్తున్నాడు ఐశ్వర్యం కోసం అనడానికి. అయితే ఆ తల్లి మంత్రదీక్ష తీసుకొని సాధన చేస్తున్న వెంటనే అమితమైన ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంది. దానికి సంకేతంగా లక్ష్మీ రూపంలో ఇస్తుంది. కాబట్టి లక్ష్మీగా అలంకరించే తల్లి గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితంగా పేదరికం కానీ మన ఐశ్వర్యం కానీ వస్తాయి, పోతాయి. శాశ్వతమైన నీ పాదాల మీద భక్తి, దేహాంతంలో నాకు ముక్తి కావాలి అంటే షోడశి దీక్ష పంచదశి మత దీక్ష తీసుకున్న వాళ్ళకి మరి జన్మ ఉండదు సంగీతంగా కనుక మార్పుగా అలంకరించారు. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉంటుంది, ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉంటుంది. అమ్మవారికి భక్తులు భోగమోక్షాలు రెండు ఉంటాయి. శంకరుడికి భోగాని రూపంలో భోగాలు సమస్తమైన భోగాలను అమ్మవారు ఇస్తుంది. దానికి సంకేతంగా ఈరోజు భవానిగా అలంకరించారు. భవానీ మాత రూపంలో